హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మి స్పైసీ టేస్టీ ఫుడ్. ఈరోజు రెసిపీ పప్పుచారు అండి. ఈ పప్పుచారు వేసవికాలంలో చాలామంది ఎక్కువ మంది పెట్టుకుంటారు. దీన్ని చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను 1 కప్పు కందిపప్పు తీసుకున్నానండి. ఇది ముందే వాష్ చేసుకుని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను. దీనిలో 4 పచ్చిమిరపకాయలు, 3 టమాటాలు, 1 ఉల్లిపాయ తీసుకున్నానండి. అలాగే కొంచెం చింతపండు, 1 లెమన్ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి. ఈ చింతపండు కూడా ముందే నానబెట్టేసుకోవాలండి. తర్వాత మనం ఈ కుక్కర్లో పప్పు వేసుకుని కట్ చేసుకున్న టమాటాస్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. దీనిలో 1 పావు స్పూన్ పసుపు వేసుకోవాలి. దీనిపైన మూత పెట్టుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించేసుకోవాలి. కుక్కర్ చల్లారిన తర్వాత పైన మూత తీసేసి మనం వేడిగా ఉన్నప్పుడే గరిటెతో మెత్తగా చేసేసుకోవాలి. దీనిలోనే మనం నానబెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలి. దీనిలో వాటర్ తక్కువ ఉన్నాయి కదండి పప్పులో, అందుకే నేను వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. 1 గ్లాస్ వాటర్ దీనిలో వేసుకుని ఒక 10 మినిట్స్ వరకు మరిగించుకోవాలి. దీనిలోనే మనం ఒక 1.5 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ కారం వేసుకుని మళ్ళీ 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో బాయిల్డ్ చేసుకోవాలి. బాయిల్డ్ అయిన తర్వాత ఇలా ఉంటుందండి. దీన్ని మనం పక్కన పెట్టేసుకోవాలి. దీన్ని మనం తాలింపు పెట్టుకోవాలి. తాలింపుకి వేరే ప్యాన్ పెట్టుకొని ఒక 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం 1 పావు స్పూను పచ్చిశనగపప్పు, చాలా తక్కువ వేసుకోవాలండి. 1 అర స్పూన్ సాయం మినపప్పు, 1 అర స్పూన్ మెంతులు, 1 అర స్పూన్ ఆవాలు, 1 అర స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిరపకాయలు. ఇది దోరగా వేయించేసుకోవాలండి. తాలింపు దగ్గరుండి వేయించుకోవాలండి. తాలింపు మాడిపోతే అస్సలు బాగోదు. ఇది దోరగా వేయించిన తర్వాత మనం ఆ పప్పుచారులో వేసేసుకోవాలి. దీనిలోనే వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. కొంచెం కచ్చా పచ్చగా నూరుకుని వేసుకోవాలి. డైరెక్ట్గా వేసుకోకూడదు. డైరెక్ట్గా వేసుకుంటే కొంచెం పేలుతాయండి. అలా నూరుకుని దోరగా వేయించేసుకోవాలి. ఇది వేగిన తర్వాత మన పప్పుచారులో వేసేసుకోవాలి. తర్వాత వేరే గిన్నెలో సర్వ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా అయిపోతుంది ఈ పప్పుచారు రెసిపీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.